निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविनं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। సమస్త జ్ఞాన సర్వస్వం శ్రీ సాయి సచ్చరిత్ర అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ హిమాట్ పంత్ గారి ద్వారా బాబా వారు అందించినటువంటి అమూల్యమైన సందేశాలని ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయంలో తెందుల్కర్ కుటుంబం అన్నటువంటి శీర్షికను ఈరోజు చర్చించుకుందాం. బాంద్రా నివాసియగు టెండూల్కర్ కుటుంబం బాబాకి పరిపూర్ణమైనటువంటి భక్తులు. సహజంగా ఒక కుటుంబంలో భార్యకు కానీ లేదా భర్తకు కానీ భక్తి ఉండి పిల్లలకు లేకపోవడం, లేదు పిల్లలకి భక్తి ఉండి పెద్దలకు లేకపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఏదో అరుదుగా కొన్ని కుటుంబాలు మాత్రం బాబాను సర్వస్వం, బాబానే వారికి దిక్కు అని నమ్మేటువంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. వారినే మనం బాబాను కులదైవంగా భావించేటువంటి వారిని కూడా అనవచ్చు. కులదైవంగా బాబానే వారు పూజిస్తారు. అలాంటి కుటుంబం గురించి సచ్చరిత్రలో ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఆ కుటుంబంలో వైద్య విద్య చదువుకోవడానికి పరీక్షకు హాజరయ్యేటువంటి కుమారుడు గురించి, అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ గురించిన చర్చ ఉంది. అందులో మొట్టమొదటగా వైద్య విద్య పరీక్షకు హాజరయ్యేటువంటి ఆ పిల్లవాడి గురించి చర్చించబడి ఉంది. ఈ కుటుంబం బాబాని పరిపూర్ణంగా నమ్మినటువంటి కుటుంబం. అందులోనూ సాయి భజన మాల అనేటువంటి ఒక గ్రంథాన్ని 800 అభంగాలు అచ్చు వేయించినటువంటి కుటుంబం. అంటే వారు బాబాని అందరూ కూడా పరిపూర్ణంగా నమ్మారని అర్థం. అలాంటి కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా ఆ టెండూల్కర్ కుటుంబంలో పిల్లవాడు ఆ వైద్య విద్య చదువుకోవడానికి పరీక్షకు వెళ్తూ జాతకస్తుల దగ్గరికి వెళ్ళి, జాతకం చెప్పేవారి దగ్గరికి వెళ్ళి వాడు జాతకం చెప్పించుకోవడం జరుగుతుంది. ఆ జాతకం చెప్పినటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఈ సంవత్సరం నువ్వు ఉత్తీర్ణుడు కావు, కాబట్టి మరుసటి సంవత్సరం పరీక్ష రాసినట్లయితే తప్పక ఉత్తీర్ణుడవుతావు అని సలహా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ జాతకం చూసిన వాళ్ళు ఆ అబ్బాయికి ఆ విధంగా చెప్పారో ఖచ్చితంగా నిరుత్సాహం అనేది వస్తుంది. అలా నిరుత్సాహపడి ఆ సంవత్సరం పరీక్షకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా మనం ఒక జాతకం చెప్పే వాళ్ళ దగ్గరకో లేదా సాముద్రికం చూసే వాళ్ళ దగ్గరకో వెళ్ళినప్పుడు పాజిటివ్ వస్తే సంతోషిస్తాం, కానీ నెగటివ్ వస్తే మాత్రం భయపడిపోతాం, ఆదుర్ద పడిపోతాం. అది ఎవరికైనా సహజంగానే ఉంటుంది. కానీ బాబా భక్తులకు ఉన్నటువంటి ఒక సదుపాయం ఏంటంటే, అలాంటి జాతకాల గురించి బాబా భక్తులు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గ్రహాలు అనుకూలించకపోయినా గురువు యొక్క అనుగ్రహం తోడుంటే అలాంటివన్నీ కూడా, అలాంటి ఆ చెడు ఆటంకాలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. బాబా ముందు అలాంటివి ఏమీ చెల్లే అవకాశం లేదు. అందువల్ల ఆ అబ్బాయి భయపడి పరీక్షకి వెళ్ళడం మానివేస్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడి బాబా సమక్షంలో వాళ్ళ అమ్మగారు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు తన బిడ్డ యొక్క పరిస్థితిని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జాతకం చెప్పిన వాళ్ళ మాట విని పరీక్ష రాయడం మా అబ్బాయి మానేసాడని ఆందోళన పడుతూ చెప్పినప్పుడు బాబా గారు చెప్పినటువంటి ఆ మాటలు అద్భుతమైనటువంటి సందేశాలు. ఇవి మనందరికీ కూడా, కేవలం ఆ టెండూల్కర్ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ విద్యార్థికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా బాబా చెప్పినటువంటి ఆ సందేశం మార్గనిర్దేశకత్వం చేస్తుంది. అవేంటో సచ్చరిత్రలో ఉన్నది ఉన్నట్టుగా మనం చదివి చర్చించుకుందాం. నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. అంటే ఎవ్వరి మాట వినవలసిన అవసరం లేదు. మొదటి ఆ పదం ఏంటంటే, నా యందు నమ్మకం ఉంచి. అంటే బాబా మీద నమ్మకం ఉంచినట్లయితే జాతకాల మీద కానీ సాముద్రికాల మీద కానీ ఎలాంటి ఆధారపడవలసిన అవసరం లేదు.
వాటి గురించి మనం బెంగపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే బాబా మీద నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అలా చెప్తూ ఏమన్నారంటే, నమ్మకం ఉంచి అలా మౌనంగా ఉండమని చెప్పలేదు. ఏమన్నారు? నమ్మకం ఉంచి తన పాఠములు చదువుకోమని చెప్పుము. అంటే మన ప్రయత్నం మనం చేయాలి. బాబాని నమ్మి పాఠాలు చదవడం మానేస్తే ఉత్తీర్ణుడు అవుతాడని బాబా ఎప్పుడు చెప్పలేదు. మనం ఒక అడుగు మనం ముందుకు వేయాలి. ఆ తర్వాత బాబా యొక్క అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు ఉన్నా సరే సమస్య పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. ఇది వాస్తవానికి పరీక్షలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా గొప్ప సూత్రం. ఎలాంటి మనసుతో పరీక్షలకు వెళ్ళాలనేది మోటివేషనల్ స్పీకర్గా అనేక మంది విద్యార్థులకి మేము ట్రైనింగ్ ఇచ్చాము. మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అందులో చెప్పే విషయం ఏంటంటే, చాలా ప్రశాంతంగా పరీక్షకు వెళ్ళండి, ఎలాంటి ఆదుర్ద పడద్దు, ఎలాంటి టెన్షన్ ఫీల్ అవ్వద్దని మేము చెప్తాం. బాబావారు ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పారు. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. అలజడి చెందినటువంటి మనసుతో పరీక్షకు వెళ్ళినట్లయితే ఆ సమాధానాలు గుర్తొచ్చే అవకాశం లేదు. అందువల్ల ఎవరైతే ఎక్కువ టెన్షన్ పడుతుంటారో వాళ్ళు బాగా చదివినప్పటికీ మార్కులు తగ్గుతూ ఉంటాయి. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళాలి. అలా శాంత మనసు రావడానికి ఏముండాలి? నమ్మకం ఉండాలి. ముందు తన మీద తాను నమ్మకం ఉండాలి. తను నమ్మినటువంటి దైవస్వరూపం మీద కూడా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నట్లయితే గన మనం ఖచ్చితంగా ఏ పరీక్షలోనైనా సరే ఉత్తీర్ణత సాధిస్తాం. కాబట్టి శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమను. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. జాతకం చూసిన వాళ్ళు ఏం చెప్పారు? ఈ సంవత్సరం ఉత్తీర్ణుడు కాడు అని చెప్పారు. బాబావారు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉత్తీర్ణుడగును అని చెప్పారు. అంటే తేడా ఉందా లేదా? మరి జాతకం చెప్పిన వాళ్ళది తప్ప, సాముద్రికాలు చేసే వాళ్ళది తప్ప అంటే అలా మనం భావించాల్సిన పని లేదు. ఒకవేళ నిజంగానే అతను పరీక్ష తప్పేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని సంపాదించాడు కాబట్టి, బాబా యొక్క అనుగ్రహాన్ని ఆ కుటుంబం సంపాదించింది కాబట్టి ఆ ఆటంకం కాస్త, ఆ అవరోధం కాస్త అది చిక్కుముడి వీడినట్టు వీడిపోయింది. ఇంకా ఆటంకాలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ప్రసరిస్తుందో ఏ గ్రహం ఆగ్రహించినప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు. అందువల్లనే దీన్ని మనం ఆ కోణంలో ఆలోచించాలే కానీ బాబా వారు జాతకాలు తప్పుపట్టారు, సాముద్రికాల మాట వినొద్దన్నారన్నటువంటి ఆ యాంగిల్లో మనం వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ ఉండవచ్చు కూడా. అయినా నీకు బాబా ఉన్నప్పుడు భయపడాల్సిన పనేముంది? జాతకం చూసిన వాళ్ళు బాగాలేదు నీ జాతకం, నష్టాలు వస్తాయని చెప్పి ఉండొచ్చు కాక, కానీ నువ్వు బాబాను నమ్మావు కదా. నమ్మినప్పుడు ఏమవుతుంది? ఆ ఫలితం కాస్త తారుమారు అవుతుంది. ఏదైతే నీ జాతకంలో ఉందో అది తారుమారు అవుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆ జాతకాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు, ఆ జాతకాన్ని నమ్మవలసిన పని లేదు, దాన్ని తలకెక్కించుకోవాల్సినటువంటి పని లేదు, భయపడిపోవాల్సినటువంటి పని లేదు. అది బాబా భక్తులకు ఉన్నటువంటి గొప్ప అవకాశం. ఆ తర్వాత నిరుత్సాహము చెందవద్దనము. ఎప్పుడైనా సరే ఉత్సాహం, ధైర్యం, సాహసం, శక్తి, బుద్ధి, పరాక్రమ ఎత్ర షడేతి తిష్టతి తత్ర దేవోపి తిష్టతి అంటారు. అంటే ఉత్సాహము, ధైర్యము, సాహసము లాంటి లక్షణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు అని. అంటే భగవంతుడు ఉన్నాడు అంటే నీకు ఉత్సాహం ఉండాలి. నువ్వు భగవంతుని నమ్మావు అంటే నువ్వు ఉత్సాహంగా ఉండాలి. ఆ నిస్తేజాన్ని విడిచిపెట్టాలి, ఆ నిరాశని విడిచిపెట్టాలి, ఆ పిరికితనాన్ని విడిచిపెట్టాలి, ధైర్యంగా ఉండాలి. అందువల్ల బాబా వారు ఏం సందేశం ఇస్తున్నారంటే నిరుత్సాహాన్ని విడిచిపెట్టమనము. ఎప్పుడైనా సరే మనం నిరుత్సాహపడినాము అంటే గన మన మనసు అలజడికి గురైపోతుంది. ఆ అలజడికి గురైనటువంటి మనసుతో పరీక్షకు వెళ్ళినా సరే పాస్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల పెద్దలు కానీ, ఉపాధ్యాయులు కానీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు భయపెట్టేటువంటి మాటలు మాట్లాడకూడదు. అలా కాకుండా వాళ్ళని ఉత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడాలి. అలా ఉత్సాహపరిచేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ విద్యార్థి ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్తాడు. ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో మన మనసు అద్భుతంగా పనిచేస్తుంది. పిరికితనం ఎప్పుడైతే ఉంటుందో మనసు అలజడికి గురయ్యి యాంటీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి మనలో ఒక పిరికితనాన్ని క్రియేట్ చేసి మతిమరుపును కూడా క్రియేట్ చేస్తాయి. ఆ హార్మోన్స్ వల్ల గుర్తు రావు, మతిమరుపు వస్తుంది. తద్వారా పరీక్షలు సరిగా రాయలేం. ఎప్పుడైతే పరీక్షలు సరిగా రాయలేమో ఫలితాలు తారుమారు అవుతాయి. అప్పుడేమనుకుంటామంటే నిజమేను, ఆ జాతకం చూసిన వాళ్ళు చెప్పింది నిజమే, పాస్ కావని చెప్పారు, పాస్ కాలేదు అని అనుకుంటాం. వాస్తవానికి నువ్వు పాస్ కాకపోవడానికి కారణం నీ అలజడి,
అందువలనే బాబా అన్నారు, శాంత మనసుతో పరీక్షకు హాజరు కావాలి. ఇది అందరికీ కూడా, ప్రతి విద్యార్థికి బాబా ఇచ్చినటువంటి గొప్ప సందేశంగా మనం భావించాలి. ఏ విద్యార్థి అయితే ప్రశాంత చిత్తంతో పరీక్షకి వెళ్తాడో ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడు. ఏ విద్యార్థి అయితే భగవంతుని నమ్మి ఆ నమ్మకం ద్వారా ఉత్సాహాన్ని తెచ్చుకుంటాడో ఖచ్చితంగా ఉత్తీర్ణుడవుతాడు. ఇది ఆ టెండూల్కర్ కుటుంబంలోని ఆ వైద్య పరీక్షకు హాజరయ్యేటువంటి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి అనుభవం. బాబావారు చెప్పినటువంటి మాటలను విని వారి అమ్మగారు ఆ విద్యార్థికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆ విద్యార్థి శ్రద్ధగా చదివాడు, పరీక్షకు హాజరైనాడు, పరీక్షల్లో ఉత్తీర్ణుడైనాడు. అయినా ఇంకా నిరాశ అతన్ని వదిలిపెట్టలేదు. అందువల్ల మౌఖిక పరీక్షకు హాజరు కాకపోయేసరికి బాబావారు నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, నీకు ఆయన అనుగ్రహం ఇవ్వదలిచినప్పుడు ఒకవేళ అనుగ్రహం అందుకోవడానికి మనం ముందుకు రాకపోయినా బాబావారు ఏదో విధంగా మనల్ని ముందుకు నెడతారు. కాబట్టి ఆ విద్యార్థికేమో బాబా ఆ సీటు ఖచ్చితంగా ఖాయం చేశాడు. కానీ ఆ విద్యార్థి ఏమో పోవడం లేదు. అందువల్ల ఏం చేశాడు, అతన్ని పరీక్ష చేసేటువంటి వాళ్ళే అతన్ని వెంటబడ్డారని రాశారు. అతన్ని వెంటబడి ఆ మౌఖిక పరీక్షకు హాజరయ్యేలాగా చూసి అతను వైద్య విద్య కోర్సులో చేరడం అనేది జరిగింది. అంటే బాబావారు మనల్ని అనుగ్రహించాలని నిర్ణయించిన తర్వాత ఒకవేళ పొరపాటున మనం 4 అడుగులు వెనకున్నా సరే ఆయన ఒప్పుకోరు. ఖచ్చితంగా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనల్ని ఆ 4 అడుగులు ముందుకేసేలాగా చేస్తారు. ఇది బాబా అనుగ్రహంలో ఉండేటువంటి విశిష్టత. అదేవిధంగా ఆ టెండూల్కర్ కుటుంబం యొక్క యజమాని అంటే తండ్రి రఘునాథరావు గురించి కూడా ఈ శీర్షికలో ఉంది. రఘునాథరావు గారు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ వృద్ధుడైపోయినందువల్ల అనారోగ్యం పాలైనాడు. ఇంకా సెలవు పెడదామా లేదా ఉద్యోగ విరమణ చేద్దామని ఆలోచించేటప్పుడు ఆ మేనేజర్ ఉద్యోగ విరమణ చేయమని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు ఆయన జీతం 150 రూపాయలు. 150 రూపాయలు అయితే అందులో సగం పింఛన్గా వస్తుంది. ఆ కాలంలో అయితే 75 రూపాయలు వస్తుంది. 75 రూపాయలు ఈ రఘునాథరావు గారి కుటుంబానికి ఏమాత్రం సరిపోదు. అప్పుడు తన భార్య ఆందోళన చెంది అలా బాబాని ప్రార్థించినప్పుడు ఒకసారి కలలో కనిపించి బాబావారు ఏమన్నారంటే, 100 రూపాయల పింఛను ఇచ్చిన బాగుండు అనుకుందును, ఇది నీకు సంతృప్తికరమా అని అడిగాడు. అమ్మా, నీ భర్తకి 100 రూపాయలు పింఛను ఇప్పిస్తే సరిపోతుందా, నీకు సంతృప్తిగా ఉంటుందా అని అన్నప్పుడు ఆమె అన్న మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే, బాబా నన్నేలా అడిగేదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము, మమ్మల్ని అడగడం ఎందుకు, మేము పూర్తిగా నిన్నే నమ్మున్నాం కదా అని స్వప్నంలో మాట్లాడుకున్నారు బాబా ఆ భక్తురాలు. ఆ తర్వాత ఆయనకు 100 రూపాయలు పింఛనుకు బదులుగా 110 రూపాయలు పింఛనుగా నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ కుటుంబం అయితే బాబా వారిని పరిపూర్ణంగా విశ్వసిస్తారో ఆ కుటుంబం యొక్క బాధ్యతని ఆయన భుజాలపైన వేసుకుంటాడు, ఆ భారాన్ని ఆయన మోస్తాడు. అప్పుడు ఆ కుటుంబంలో ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బాబా తీరుస్తాడు అన్నటువంటి సందేశం టెండూల్కర్ కుటుంబం ద్వారా, హేమాడ్ పంత్ గారి ద్వారా మనకు అందించడం జరిగింది. కాబట్టి ఈ చర్చలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టేటువంటి విషయాలు ఏవైనా సరే, అది జాతకాలు కానీ సాముద్రికాలు కానీ మరేదైనా కానీ, బాబా అనుగ్రహం ఉన్నంత వరకు ఆ జాతకంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా, ఫలితాలు విరుద్ధంగా జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి బాబా యొక్క అనుగ్రహం ముందు పటాపంచలైపోతాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, బాబా భక్తులకు జాతకాలతో పనిలేదు, గ్రహాల యొక్క అనుగ్రహంతో పనిలేదు. మనకు ఉండవలసినటువంటి అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహమే. కాబట్టి సాయి బంధువులారా, మనం బాబాని పరిపూర్ణంగా విశ్వసించుదాం. మన కుటుంబం అంతా బాబా భక్తులయ్యేలాగా మనకు మనం మలుచుకుందాం. ఎప్పుడైతే కుటుంబం అంతా బాబాని కొలుస్తుందో అప్పుడు బాబా మనకు కులదైవంగా మారుతాడు. ఎప్పుడైతే కులదైవంగా మారాడో మనకు మధ్యలో తారతమ్యాలు ఉండే అవకాశం లేదు. మన బాధ్యతలన్నీ కూడా బాబా భుజాలపై వేసుకుని మోస్తాడు, మనల్ని తప్పక అనుగ్రహిస్తాడని నమ్మాలి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.